నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ వాసుదేవన్. మంత్రి రోజా గారు ఈ మధ్య ఆస్ట్రాలజీలో ఏదో పెద్ద కోర్స్ చేసినట్టున్నారు. బహుశా పిహెచ్డి స్థాయి కోర్స్ ఏమో. మరి వారి గురువులు ఎవరో వారే చెప్పాలి. రోజా గారు వారు ఏంటంటే ఒక జోస్యం చెప్పేస్తున్నారు. ఏది లోకేష్ బాబు, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అవుతారంట. సో త్వరలోనే అరెస్ట్ అవుతారంట. మరి ఈవిడికి ఏం క్లూ ఉందో, ఎలా అరెస్ట్ అవుతారో ఆవిడ చెప్పలేదు. పైగా ఆవిడ జోస్యంలో ఏంటంటే ఇంకో మాట, వీళ్ళ అరెస్ట్ తర్వాత పెద్ద పండగట. ఇంకోటి ఏంటి, అసలు విషయం ఏంటి, ఒక్క కేసులో చంద్రబాబు జైలుకి వెళ్ళంగానే ఆవిడ టపాసులు కాల్చి మిఠాయిలు పంచింది. ఏమండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు ఉంటారండి, శత్రువులు ఉండరు. ఆ పాటి ఇంగితం మంత్రి గారికి ఎందుకు లేకుండా పోయింది? ఇంగితం ఇంకిపోయింది ఆవిడికి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్లీజ్ చేయటానికి, వారి మెప్పు పొందటానికి మీరు రకరకాల విన్యాసాలు చేయొచ్చు కాక, కాదనిలేము. ఒక విషయం ఆలోచించండి, ఒకప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు, ఆయనతో కలిసి నడిచారు, ఆయన అద్భుతమైన లీడర్ అని కీర్తించారు. అవన్నీ బయటికి తీసి వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తే మరి మీరేం మాట్లాడతారండి? ఇంకా మీరు మహిళ కాబట్టి అంతకుమించి ఎవరేం మాట్లాడలేని పరిస్థితి. బట్ మీకున్న ఆ అడ్వాంటేజ్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆయన జైలుకి వెళ్ళంగానే టపాసులు కాల్చారు. జనసేన నాయకులు ఏమంటున్నారు తెలుసా? రాయలసీమ వాళ్ళు, ఒకవేళ ఇదే ఒక్క కేసుకే టపాకాయలు కాలిస్తే జగనన్న జైలుకి వెళ్ళిన కేసులను లెక్కిస్తే మొత్తం శివకాశి అంతా కాల్చేయాలట. మరి ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు అన్న మాటలకి? మీకు కూడా కేసులు ఉన్నాయిగా. సరే, ఆయన అంటే ఏదో ఆయన వ్యవస్థలను మేనేజ్ చేశారని మీరు అంటారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతి కేసులోనూ స్టే తెచ్చుకుంది. మీకు జాతరైతే మీరు కూడా చేసి ఉండాల్సింది కదా, స్టేలు తెచ్చుకొని ఉండాల్సింది కదా. ఎందుకని బొక్కబొర్లా పడుతున్నారు? సో ఒక విషయం అయితే ఒప్పుకుంటున్నారు కదా, ఆయన సమర్థుడని, వ్యవస్థలను మేనేజ్ చేసి 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారని. మీ సమర్థతను ప్రూవ్ చేసుకోవటం మానేసి ఈ చిలక జోస్యాలు చెప్పుకోవటం ఏంటి రోజా గారు? ఎక్కడో ఒక చోట పులి స్టాక్ ఉండాలి. రైట్, అయిపోయింది, ఆయన అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ స్కాము కేసు వ్యవహారం నడుస్తుంది, జైల్లో కోర్టు ఏదో మొత్తానికి సిఐడినో ఏసీబీనో లేకపోతే ఈడీ ఇన్వాల్వ్ అయితే ఏదో అది కూడా తెలిసింది. ఈడీ అఫీషియల్స్ వచ్చారంట, విజయవాడ వచ్చారంట, వచ్చి ఇప్పుడు ఆ షెల్ కంపెనీ మీద దాడులు చేస్తారు. మీరు ఆ ప్రొసీడింగ్స్ ఏంటో చూడండి. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు, పెద్దానికి ఇవ్వాల్సిన గౌరవం ఏంది, ఇవన్నీ. ఆయన జైలుకి వెళ్తే కనీసం స్నానానికి వేడి నీళ్ళు కూడా ఇవ్వలేని వ్యవస్థ, జైళ్ల వ్యవస్థ అక్కడ ఉంటే మరి ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు, ఒక ప్రతిపక్ష నాయకుడిని గౌరవించడం మీకు చేత కదా? నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ పరంగా ఉండే వైరం వేరు, దాన్ని ప్రత్యర్థులుగానే చూడాలి, ప్రత్యర్థి పార్టీగానే చూడాలి, శత్రువులు కాదు. రెండింటి మధ్య భేదం ఉంది. మనం ఒక అంశం మీద డిబేట్ చేసినప్పుడు నాదొక ఆర్గ్యుమెంట్ ఉంది, మీదొక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, డిఫర్ అవ్వచ్చు కాక పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకొని ఏది మంచిదో దాన్ని ఆమోదించే ఒక వ్యవస్థ దిశగా మీరు నడవాల్సింది. మీరు పెద్దవారు, ఇండస్ట్రీలో 25-30 ఏళ్ల పైన అనుభవం ఉన్నవాళ్ళు, 25-30-40 ఏళ్ల పైన అనుభవం ఉన్నవాళ్ళు, మీరు అలా మాట్లాడచ్చా ఒక మహిళ అయ్యండి? ఒక పక్క చంద్రబాబు గారి సతీమణి, ఆవిడ కన్నీటి పర్యంతమయ్యారు ఆయన్ని ములాఖత్ చేసి వచ్చిన తర్వాత, ఆ కార్యక్రమంలో ఆయన కలిసి వచ్చిన తర్వాత. బ్యారెక్స్లో, ఎంటైర్ బ్యారెక్స్లో వారు ఒక్కరే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఒక ఆందోళన, మానసిక ఆందోళన ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది సైకలాజికల్గా వారి మీద. ఎంత లాయర్లు ఉండొచ్చు కాకు, 50 మంది లాయర్లు, 1,00,000 మంది అక్షోహిణి ఉండొచ్చు కాకు వాళ్ళకి. బట్ ఆయన ఒక్కరే ఉన్నారు అక్కడ. భార్యాబిడ్డల్ని చూసి, కొడుకుని కోడల్ని చూసి, మరి మనవన్ని కూడా చూసే ఉంటారు. చూసిన తర్వాత ఆయనలో కొంత హ్యూమన్ టచ్ ఉంటుంది. ఆయన చెప్పారు, స్నానానికి వేడి నీళ్ళు కూడా ఇవ్వట్లేదండి. అన్యాయం కదండి ఇది. పైగా మీరు టపాసులు కాలుస్తారా? మరి జనసేన నేతలు అంటున్నారు కదా రాయలసీమ వాళ్ళు, మరి మీకు శివకాశి మొత్తం ఊరు కాల్ చేయాలా? దీని సమాధానం ఏం చెబుతారు మీరు? రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలన్నింటినీ సిఐడి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలని సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున, అంటే మీ ప్రభుత్వం తరఫున లాయర్లు వాళ్ళు మాడుతున్నారు. రెండో పక్క మరి వీళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ లాయర్లు కూడా వాళ్ళు చేసుకోవాల్సిన వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? మీకు మీ అసైన్మెంట్ ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? మీరు పదే రెచ్చగొడితే, ఎవరు బాగా రెచ్చగొడితే వాళ్ళకి సీట్ నెక్స్ట్ గ్యారంటీ అని. ఎందుకంటే నోరు పారేసుకుంటారు? మీకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఒక సెట్ ఆఫ్ అభిమానులు ఉన్నారండి.
ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు రోజా గారు. వారి అభిమానం వారు నిలుపుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఇటువంటి మాటలు ఆడకండి, దయచేసి మానేయండి. మిమ్మల్ని ఎటకరిస్తుంటే మనసుకు కష్టం అనిపించట్లేదా? మరి మీకు భర్త బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ బంధుమిత్రులు చూస్తుంటారు కదా. మీకు ఇంకోటి, మీరు చంద్రబాబు గారి మీద పడిపోవటం కాదు, రేపొద్దున నగరిలో మీకు ఎదురవుతున్న సొంత పార్టీ నుంచి ఎదురవుతున్న అసమ్మతిని మీరు తట్టుకొని నిలబడండి. ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ముందు మీ ఇల్లు అలుక్కొని తర్వాత వచ్చి పండగ చేయండి. ఇక్కడ మీ ఇంట్లోనే అక్కడ సవ్యంగా లేదు, మీ నగరి నియోజకవర్గంలోనే. మీరు గెలుస్తారా లేదా దాని మీద బోల్డని సందేహాలు. అసలు మీకు టికెట్ ఇస్తారా లేదా అని. ఎందుకు అనవసరంగా నోరు పారేసుకోవటం? రాజకీయాల్లో చెప్పలేం. రేపు పొద్దున ఇదే చంద్రబాబు గారితో మీరు కలిసి జర్నీ చేస్తారేమో, మీకు వైసీపీలో ఉన్న అనుభవాల దృష్ట్యా అని అంటున్నారు, మీ వైసీపీ వాళ్ళు అంటున్నారు. నాకైతే తెలియదు. సో మీరేదో తెలుగుదేశం వైపు చూస్తున్నారండి. చూసే ముందర కొంచెం మంచి వాతావరణం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉండవల్లి శ్రీదేవి గారు ఆవిడకి ఎదురైన అనుభవం దృష్ట్యా ఆవిడ తెలుగుదేశం వైపు చూస్తున్నారు. మీరు కూడా అదే కేటగిరీలో ఉన్నారంట. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మరి అదే నిజమైతే చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకు ఈ అక్కరకు రాని మాటలు ఎందుకండి? సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మీరు సీఎం గారి దృష్టిలో పడతారు. ఆల్రెడీ మీరు సీఎం గారి దృష్టిలోనే ఉన్నారు కదా. మీకు ఈసారి టికెట్ ఇవ్వకూడదు అని ఆయన డిసైడ్ అయిపోయారంట కదా. మరి ఇంకా ఎందుకు తాపత్రయం? ఊరుకున్నంత ఉత్తమం లేదు, ఇంకోటేదో అంత సుఖం లేదు అని అంటుంటారు. ఒక సామెత ఉంది. ఊరుకొని కూర్చోండి, నమ్మకుండండి. అట్టుంటే మెదలకుండా కూర్చుంటే రేపొద్దున ఆయన అయ్యో పాపం రోజా గారు కామ్గా ఉన్నారు కదా, ఆవిడ ఈసారి కూడా అకామిడేట్ చేద్దాం, నగరి కాకపోతే మరో నియోజకవర్గం ఇచ్చి ఆవిడ గెలిచే నియోజకవర్గం ఏదైనా ఉంటే పాసిబిలిటీస్ ఉంటే మన సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఆవిడని అక్కడికి షిఫ్ట్ చేద్దాం అని అనుకుంటారు కదా. అనవసరంగా నోరు పారేసుకొని కొత్త కొత్త వివాదాలు సృష్టించడం ద్వారా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అల్లు అర్జున్ అంటున్నాడు, ఒక సినిమాలో అంటాడు కదా ఆయన, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారని. అట్లా మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు రోజా గారు? కరెక్ట్ కాదు కదా. కొంత మినిమం వాల్యూస్ అండి. నేనేది 100% వాల్యూస్, ధర్మం 4 పాదాల మీద నడిచినప్పుడు ఎట్లా ఉండేదో అట్లాంటి వాల్యూస్ కోసం మిమ్మల్ని అడగట్లే ఎవరు. కనీస మర్యాద పాటించండి. ఆయన వయసు ఏంటి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి, ఆయన ప్రోటోకాల్స్ ఉంటాయండి. లీడర్ ఆఫ్ అపోజిషన్ అండి ఆయన. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 20 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. మరి ఇవాళ మరి ఈ నోరు ఇవాళ తిట్టిన నోరుతోటే మీరు ఒకప్పుడు పొగిడారుగా. అసలు విజన్ ఉన్న లీడరు, ఈయనతో జాతీయ స్థాయిలో ఈయన ఖచ్చితంగా చక్రం తిప్పాలండి. ఆయన రథాలు చక్రాలు తిప్పినప్పుడు మరి మీరు చేశారుగా. ఇవాళ ఎందుకండి నోరు పారేసుకుంటారు? సరే, మీరు టపాసులు కాలుస్తారు, ఎవరెవరిని మీరు వాళ్ళు జైలుకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్తాడు, అచ్చెన్నాయుడు జైలుకి వెళ్తాడు, లోకేష్ బాబు జైలుకి వెళ్తాడు. ఓకే, తర్వాత బయటికి రారా వాళ్ళు? బెయిల్ మీద రారా? వెళ్తారే అనుకుందాం, బెయిల్ మీద రారా? రేపొద్దున వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళందరూ కలిసి ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు మరి వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు కదా. జస్ట్ అది మర్చిపోతున్నారు మీరు. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఐ థింక్ మీరు బీఎస్సీ చేసినట్టున్నారు, మీకు తెలుసు. మీరు చిన్నప్పుడే ఉంటుంది, బట్ మీరు ఇక సైన్స్ స్టూడెంట్ అని ఎవరో చెప్పారు. మీకు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ తెలుసు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్య ఉంటుంది. మీరు ఇవాళ పారేసుకున్న నోరుని వాళ్ళు గుర్తించారు. వాళ్ళు జాగ్రత్తగా మీ మాటలన్నీ రికార్డు చేసుకొని రేపొద్దున వాళ్ళకి టైం వస్తుంది కదా. టైం వచ్చినప్పుడు మీకు కూడా రౌండ్ ఉంటుంది. ఎందుకండి పొలిటికల్గా ఉండే విభేదాలని పొలిటికల్గానే చూడండి, హుందాగా మాట్లాడండి. వారి మీద ఫలానా కేసులో ఫలానా సాక్ష్యాలు ఉన్న దరిమిలా సిఐడి వారిని అరెస్ట్ చేసింది, కోర్టులో ప్రొడ్యూస్ చేసింది, కోర్టు వారికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి దర్యాప్తులో. ఇప్పటి వరకు మా దగ్గర పటిష్టమైన ఆధారాలు ఉన్నాయి. అట్లా చెప్పండి, ఎవరు కాదంటారు? ఇప్పుడు కొడాలి నానిగారు, వల్లభనేని వంశీ గారు, మీరు, ఇంకో 4-5 మంత్రులు, అంబటి రాంబాబు గారు చెల్లరేగిపోతున్నారు కదా. బట్ వన్ డే ఈజ్ దేర్ వేర్ యూ నీడ్ టు పే ద ప్రైస్. ఆ రోజు మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. జనం కోర్టులో నిలబడి సమాధానం చెప్పుకోవాలి. అవసరమా అది? ప్రశాంతంగా మీరు ఒక అద్భుతమైన నటి, మీ కెరియర్లో మీరు బోల్డెన్ హిట్స్ ఇచ్చారు.
అభిమానులు మిమ్మల్ని అలా చూస్తారు, హై ఎస్టీమ్లో చూస్తారు. అది అలాగే ఉండనివ్వండి రోజా గారు. ఈ పిచ్చి మాటలు మానేయండి. ఈ జ్యోతిషం మరి ఏమైనా ఎక్కడ నేర్చుకుంటే ఓకే, ఫలానా యూనివర్సిటీలో నేర్చుకున్నాను, లేకపోతే ఫలానా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను చెప్పండి. చెబితే ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా జోస్యం చెప్పించుకుంటారు, ఎందుకంటే అప్పుడు మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి. సో లెట్ అస్ గివ్ అప్ ఆల్ నాన్సెన్స్ అండి. పిచ్చి మాటలు మానేయండి. మీరే కాదు, మీ సహచరులకు కూడా చెప్పండి. మీరు ముగ్గురు చెబితే ఆ ముగ్గురు తల ముగ్గురికి చెబుతారు. హిట్లర్లో చిరంజీవి గారి డైలాగ్ ఉంది కదా, అట్లా చెప్తే కనీసం నోరు శుద్ధి అవుతుంది. ఆల్ ద బెస్ట్ రోజా గారు.